సో ఇప్పుడు మెయిన్ అసలు మేము ఈ మార్గంలోకి రావడానికి రీజన్ ఏంటి అని చెప్తాం అనమాట. సో అక్కడ వరకు వచ్చాము. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచనలో ఫాదర్ ఆటో డ్రైవింగ్ కూడా చేశారనమాట. ఇంజనీరింగ్, గోల్డ్ బిస్కెట్స్ అదంతా తీసుకొని ఇప్పుడు ఆటో డ్రైవింగ్ దగ్గరికి వచ్చామన్నమాట లాస్ట్ లో. సో దానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే నార్మల్ గా మనం ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు అవ్వడం వేరు, ఒక హైలో చూసి మళ్ళీ లోకి రావడం, మళ్ళీ మనం బాగా తిరిగిన ప్లేస్ లోనే ఇలా లోగా తిరగడం అనేది కొంచెం టఫ్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. ఆ టైం ఫ్రేమ్ లోనే ఏమైందంటే, మేము ఆ చుట్టాల ఇంటి దగ్గర నుంచి ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం మనీ, 100 రూపీస్, 50 రూపీస్ అట్లా సంపాదిస్తున్నారు రోజుకి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండలేమన్నమాట. చుట్టాల ఇంట్లో మనల్ని ఎక్కువసేపు వాళ్ళు కూడా ఉంచుకోవడం అనేది జరగదు. కొన్ని నెలల తర్వాత దగ్గరలోనే ఒక ఇంట్లో అద్దెకి తీసుకున్నాం అనమాట. ఆ ఇంట్లో ఏంటంటే అది ఒక రేక్ షెడ్, దాదాపుగా ఒక చిన్న రూమ్ లాంటిది మాత్రమే, రూమ్ కిచెన్ అన్ని కలిపి ఉంటాయి. సో ఆ ఇంట్లోనే పక్కన పోర్షన్ లోనే ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ కి కన్వర్ట్ అయిన వాళ్ళు అనమాట. కొన్ని ఇయర్స్ ముందే వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి కూడా పెద్ద మనీ ఏం లేదు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అంతవరకు బాగానే ఉంది. 3 పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకి పీస్ ఉందన్నమాట. మేము ఈ హై అంతా చూసి, లో అంతా చూసి, ఈ పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే లేదో, సో ఈ బాధపడడం అదంతా చూసి వాళ్ళు ఒకసారి మీరు చర్చ్కి రండి, మీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారనమాట. సో ఒకటి ఆలోచించండి, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే అంటే డబ్బులు లేవు కాబట్టి దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పి మనం అక్కడికి వెళ్ళాము అని చాలా మంది, మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తారు అనమాట. మీరు దానికి వెళ్తున్నారేమో, వాళ్ళు ఏమైనా మీకు మనీ ఇస్తున్నారా, అట్లా క్వశ్చన్ చేస్తారు అనమాట. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నా జర్నీ మొత్తం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది నా పర్సనల్ టెస్టిమోనీ ఏం కాదనమాట. ఎందుకంటే నేను చూసిన లైఫ్ లిమిటెడ్ లైఫ్, చాలా తక్కువ లైఫే నేను చూశాను. సో ఈ లైఫ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దీనికి ముందు ఫౌండేషన్ ఎలా అంటే, మొత్తం మా ఫ్యామిలీ టెస్టిమోనీ షేర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఓవరాల్ గా మా ఫ్యామిలీ మాత్రమే మేము క్రిస్టియానిటీలోకి రావడం, ఈ మార్గాన్ని ఎంచుకోవడం అయితే జరిగింది. సో మీకు ఆ బేసిక్ ఎక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము, మా ఫ్యామిలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న పర్స్పెక్టివ్ లో మాత్రం చెప్తాను. సో అది మీకు క్లియర్ గా మేము దేవుళ్ళకి ఎందుకు వచ్చాము, ఎందుకు ఉన్నాము, ఎందుకు ఇప్పటికీ ఇందులోనే ఉంటాము అనే దానికి మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను అన్ని పాయింట్స్ మిస్ అయిపోకూడదు అని చెప్పి ఖచ్చితంగా రాసుకున్నాను కూడా అనమాట. ఎందుకంటే ఇది చిన్నదైతే కాదు, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో స్టార్ట్ అయింది అనమాట. సో మా నాన్నగారు, అది మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ వచ్చి మేము విశ్వబ్రాహ్మిన్స్ అనమాట. అంటే కొంతమంది తెలిసి ఉంటుంది, కంసాలి అంటారు, గోల్డ్ స్మిత్స్ ఉంటారు అనమాట. సో ఒక్కొక్క ఊర్లోనే కొంతమంది మాత్రమే ఉంటారు, ఎక్కువ మెజారిటీ మెంబర్స్ అట్లేమి ఉండరు. సో అలా మేము మొగల్తూరు దగ్గర, మీకు కొంతమందికి ఐడియా ఉండుండొచ్చు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ లో మొగల్తూరు దగ్గర ముత్యాలపల్లి అనే ఊర్లో ఉండేవాళ్ళం అనమాట. అంటే మా తాతగారు అక్కడ సెటిల్ అయ్యారు, మా ముత్తాత గారి దగ్గర అక్కడ సెటిల్ అయ్యారు. సో అక్కడ మా నాన్నగారు కూడా అక్కడే పుట్టారు, అక్కడే మొత్తం మా ఫ్యామిలీ అంతా ఉండేది అనమాట. సో మా నాన్నగారు చిన్నప్పుడు బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నారని చెప్పి మా నాన్నగారిని వేరే చుట్టాలింటికి పంపించేశారనమాట. ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ ఉంటది, వాళ్ళు ఇంజనీర్స్ అనమాట, వాళ్ళు కొంచెం చదువుకున్నారు, వాళ్ళు ఇంజనీర్స్, రాజమండ్రి బ్రిడ్జ్ అవి కట్టించారనమాట. సో వాళ్ళ దగ్గర పెంచమని చెప్పి అక్కడికి పంపించేశారు చిన్నప్పుడే, 5 years ఏజ్ ఆ టైం ఫ్రేమ్ లో. సో ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే, ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటది అనమాట. నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే, అక్కడ ఆ రోజు ఫాదర్ 5 years కి ఒక ఇంజనీర్ ఇంటికి వెళ్ళడం అనేది అదొక ప్రణాళిక అనమాట. సో స్టార్టింగ్ ఫౌండేషన్ స్టెప్ అనేది అక్కడ జరిగింది. డిసిప్లిన్ రావడం కానీ, మా ఫ్యామిలీ ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం కానీ, అదంతా జరగడానికి రీజన్ ఫౌండేషన్ అంటే దేవుడు. మీరు ఒకసారి ఆలోచించండి, మనం స్టార్ట్ అవ్వక ముందే మన ప్రణాళిక ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయిపోయి ఉంటది అనమాట. సో నా లైఫ్ హిస్టరీ మొత్తం నేను వెనక్కి ట్రేస్ చేసుకొని, ఫాదర్ లైఫ్ హిస్టరీ, అసలు మేము ఎక్కడికి ఎలా వచ్చామని ట్రేస్ చేస్తే మా స్టెప్పింగ్ స్టోన్, అసలు స్టార్టింగ్ పాయింట్ అదే అనమాట. సో అక్కడికి వెళ్ళకపోయింటే మా లైఫ్ వేరేగా ఉండేది. మేము ఇప్పటికీ ముత్యాలపల్లిలోనే ఉండేవాళ్ళం. గోల్డ్ స్మిత్ కానీ మిగతా లోకమంతా ఏ ఆచారంలో ఉందో మేము కూడా అదే ఆచారంలో ఉండేవాళ్ళం అనమాట. సో అప్పుడు ఫాదర్ అక్కడికి వెళ్ళడం, అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు చదివించడం అట్లా చేశారనమాట. బేసిక్ గా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చేంత అటెన్షన్ ఇవ్వరు, సో తక్కువ అటెన్షన్ ఇస్తారు. వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లోనే అట్లా చదువుకోవడం. మా ఫాదర్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనే అట్లా చిన్న స్కూల్స్ లో చదివించారు. ఏదేమైనప్పటికీ అట్లీస్ట్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది తెలిసింది మా ఫాదర్ కి అక్కడి నుంచే అనమాట. సో మా ఫాదర్ ఇంజనీరింగ్ వరకు చేశారు. విజయవాడలో కేఎల్యు అయింది ఇప్పుడు, కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ, దాంట్లో ఇంజనీరింగ్ వరకు చేశారు. కానీ సో ఇంజనీరింగ్ చేయడం కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చేశారు అనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదు. సో ఫస్ట్ డిప్లొమా చేశారు, ఇంకా పాలిటెక్నిక్ అట్లా చేసుకుంటూ మళ్ళీ లాస్ట్ లో ఇంజనీరింగ్ బెటర్ అని ఇంజనీరింగ్ లోకి వచ్చారు. అట్లా చాలా జరిగింది అనమాట. సో ఆ టైం ఫ్రేమ్ లో ఏమైందంటే,
స్టడీస్ కొంచెం స్లో ఉండటం. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఫౌండేషన్ లేదనుకోండి, 10th క్లాస్ ఆర్ 12th ఆ ఫౌండేషన్ లేకపోతే మనం ఇంజినీరింగ్ లో పెద్ద రాణించలేము అనమాట. సో ఆ ఫౌండేషన్ అంతా కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంకా స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్ లో మా చుట్టాలు, అదే మా తాతయ్య వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము చెప్పిన ముత్యాలపల్లిలో, ఆ ముత్యాలపల్లి వాళ్ళు ఈ గోల్డ్ స్మిత్ తో పాటు చెరువుల వ్యాపారం కూడా చేస్తారు అనమాట. అంటే చేపల వ్యాపారం, చేపలు చెరువులు వేయడం, వాటిని పెరిగిన తర్వాత అమ్మడం. సో అప్పట్లో అది ఏంటంటే అది గోల్డ్ మైన్స్ చూసింది అనమాట. అంటే దాంట్లో మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక 10,000 రూపాయలు వచ్చేది. అంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉండే అనమాట. సో ఈ ఇంజనీరింగ్ ఎందుకు, చదువులు ఎందుకు అని చెప్పి మా ఫాదర్ని అయితే వెనక్కి పిలిపించేస్తారు. అప్పటికే మా ఫాదర్ కి మ్యారేజ్ అయింది, ఎందుకంటే మా ఫాదర్ డిప్లొమా ఇవన్నీ చేశారు కాబట్టి మ్యారేజ్ ఇంజనీరింగ్ మధ్యలోనే చేశారనమాట. సో మ్యారేజ్ అయిపోవడం వల్ల కూడా ఫోకస్ అంతా స్టడీస్ మీద లేదనమాట. కొంచెం ఉంది కానీ ఆ ఫౌండేషన్ లేక సరిగ్గా స్ట్రగుల్ అవడం అట్లా ఉంది. సో ఫైనల్ ఇయర్ లో ఇంకా ఇది కాదు, ఇక్కడ రిటర్న్స్ కరెక్ట్ గా చూస్తున్నామని చెప్పి వాళ్ళు వెనక్కి పిలిపించేశారనమాట. వెనక్కి పిలిపించడం అంటే ముత్యాలపల్లి వచ్చేయండి, ఇక్కడ బాగుందంతా అని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయాము. అంటే అప్పటికి మేము పుట్టాము, నేను మా బ్రదర్ ఇద్దరం పుట్టాము. మా బ్రదర్ అంటే నాకు ఎల్డర్ అనమాట, నాకు పెద్ద. సో మేమంతా అక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ స్టార్టింగ్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ రిటర్న్స్ చాలా, అంటే చాలా, ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో గోల్డ్ బిస్కెట్స్ చేయించుకున్నారని టాక్ కూడా ఉందన్నమాట. నాకైతే తెలియదు, నేను చాలా చిన్నపిల్లని కాబట్టి. సో అది ఒకసారి చూసిన తర్వాత ఎలా ఉంటది, మనం ఒకసారి అంత చూసిన తర్వాత మనం ఒకసారి 100 రూపాయలు పెట్టాం, 10,000 వచ్చింది. నెక్స్ట్ టైం ఏం చేస్తాం, 10,000 పెడతాం అనమాట. సో అలా అలా పెట్టారు. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం ఆ ప్లేస్ లో అందరికి లాసెస్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. ఎందుకంటే అది కాస్ట్లీ ఏరియా కాబట్టి. సో అక్కడ అదంతా మొత్తం వాటర్ అంతా సాల్టీ అయిపోవడం, స్లోగా అందరూ లాస్ అవడం స్టార్ట్ చేశారు. మా ఫాదర్ కూడా అదే దాంట్లోనే లాస్ అయ్యారు. సో అలా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా అంతటి నేను ఓన్ గా స్టార్ట్ చేయాలని చెప్పి ఫాదర్ ఇంకా ఒక బస్ కొనడం, బస్ సర్వీస్ ఉంటుంది, ప్రైవేట్ బస్ అట్లాంటిది చేయడం, అవన్నీ కొనడం ఇదంతా చేశారనమాట. చుట్టాలనే పార్ట్నర్స్ కింద పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా నష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు షేర్ కావాలని చెప్పి వాళ్ళు తీసేసుకున్నారు. అదంతా నష్టపోవడం జరిగింది అనమాట. సో జీరో కాదు కదా, మళ్ళీ టోటల్ గా నెగిటివ్ గా వెళ్ళిపోయాం. మీకు గోల్డ్ బిస్కెట్స్ దగ్గర నుంచి దాదాపుగా నెగిటివ్ గా వెళ్ళిపోయాం అనమాట. అంత సిచ్యువేషన్ లోకి వెళ్ళాము. దాని తర్వాత అక్కడి నుంచి కుదరదు అని చెప్పి మేము అక్కడే ఇంకేమీ ఆపర్చునిటీస్ ఉండవు అనమాట. ముత్యాలపల్లిలో మన దగ్గర గోల్డ్ స్మిత్ చేయాలి, అది అలాగా గ్రాండ్ ఫాదర్ తాతగారు చేస్తున్నారు. సో ఇంకా అంతకుమించి ఆపర్చునిటీస్ ఏమి లేవు, చదువుకి ఉపయోగపడేది కూడా అక్కడ ఏమి ఉండవు అనమాట. సో అందుకని టౌన్ లోకి వచ్చి ఏమైనా చేయాలని చెప్పి పక్కన భీమవరానికి వద్దామంటే దానికి కూడా అప్పుడు మనీ లేవన్నమాట. సో మేము అప్పుడు నాకు తెలిసి 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైం ఫ్రేమ్ లో ఉన్నాము. సో అప్పుడు మా రన్నింగ్ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ అమ్మేసి టికెట్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట, భీమవరం రావడానికి. కరెంట్ ఇయర్ మేము అప్పుడు చదువుతున్న ఇయర్ బుక్సే, ఎందుకంటే పాత ఇయర్ బుక్స్ ఎప్పుడు అమ్మేసి ఉంటాం కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఆపేసి ఆ ఇయర్ మధ్యలో ఇంకా ఖచ్చితంగా అక్కడ రావడం అయితే జరిగింది అనమాట, భీమవరం రావడం అయితే జరిగింది, ఆ మనీ కూడా లేక. సో అప్పుడు నాకు ఇదంతా రియలైజేషన్ లేదనమాట, అంత చిన్న పిల్లని కాబట్టి నాకు రియలైజేషన్ లేదు. తర్వాత గుర్తు చేసుకుంటే అసలు ఏం జరిగింది అని గుర్తు చేసుకుంటే బ్యాక్కి వెళ్తే నాకు అర్థమైంది అనమాట ఇదంతా. సో అప్పుడు మేము ఒకసారి మేము భీమవరం వచ్చినప్పుడు మేము బస్ స్టాండ్ లో దిగి మా చుట్టాల ఇంటికి వెళ్ళి ఉందామని అనుకున్నాం. మా చుట్టాల ఇంటికి వెళ్ళడానికి ఈ రిక్షాలు ఉండేవి అప్పట్లో, రిక్షా కూడా మనీ లేదనమాట అప్పుడు. సో అప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం. ఎందుకు నడుస్తున్నామని పేరెంట్స్ అడిగితే ఏదో ఇక్కడ దగ్గరలోనే ఉంది అని చెప్పినట్టుగా నాకైతే గుర్తుంది. నాకు అంటే నేను ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్స్ అదొకటి అనమాట, చాలా దూరం నడవాల్సి వచ్చింది. సో ఎందుకు అని అడిగితే దగ్గర అని చెప్పారు, అట్లా షార్ట్ కట్స్ లో తీసుకెళ్లారు. అప్పుడు నాకు తెలియదు, తర్వాత తెలిసింది అనమాట కొన్ని ఇయర్స్ తర్వాత. అంటే మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకి మన పాస్ట్ లో ఏం జరిగిందని అర్థమవుతుంది అనమాట. సో అలా బ్యాక్ ట్రేస్ చేసుకుంటే ఇదంతా అర్థమైంది. సో అక్కడ నుంచి చుట్టాల దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా బ్యాక్ క్లాష్ అయితే ఫేస్ చేసాం అనమాట. ఇప్పుడు మనం మొత్తం నష్టపోయి ఒకళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అంత ప్రాపర్ గా ట్రీట్ చేయరు, అంటే వాళ్ళ ఇంట్లో పనులకి వాడుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకున్నారు, వెళ్ళారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అక్కడ చాలా దారుణంగా ఉండేవారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ సిచ్యువేషన్ చాలా మారింది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఈ బూతులు మాట్లాడడం, అట్లా చిన్న పిల్లలు కూడా అట్లా ఉండడం చూసి చాలా బాధపడి ఇంతకుముందు మంచి స్కూల్లో చదివించాం కదా అని చెప్పి మళ్ళీ మా చుట్టాలు వాళ్ళ అమ్మాయి ఉందన్నమాట, సో వాళ్ళ స్కూల్లోనే అడుగుదామని చెప్పి వాళ్ళ స్కూల్లో వెళ్ళి మాకు అంటే ఈ పిల్లలు బాగా చదువుతారు, మేము ఇద్దరం ఫస్ట్ ర్యాంకర్స్ అనమాట. ఎప్పుడు ఫస్ట్ నుంచి ఆ డిసిప్లిన్ ఉండేది ఫాదర్ దగ్గర నుంచి, ఫస్ట్ ర్యాంకర్స్ గానే ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి ఆ టీచర్ ఏం చేస్తారంటే, ఆ హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే హాఫ్ ఫీజు కడితే సరిపోతుంది అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు అనమాట. అది మాకు దొరికిన ఫస్ట్ హోప్ అనమాట. సో అక్కడ హాఫ్ ఫీజు కట్టి జాయిన్ అవడం అదంతా జరిగింది. సో ఇప్పుడు మెయిన్ అసలు మేము ఈ మార్గంలోకి రావడానికి రీజన్ ఏంటి అని చెప్తాం అనమాట. సో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచనలు ఫాదర్ ఆటో డ్రైవింగ్ కూడా చేశారనమాట. ఇంజనీరింగ్ గోల్డ్ బిస్కెట్స్ అదంతా తీసుకొని ఇప్పుడు
ఆటో డ్రైవింగ్ దగ్గరికి వచ్చామన్నమాట లాస్ట్ లో. సో దానికి చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే నార్మల్ గా మనం ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు అవడం వేరు, ఒక హైలో చూసి మళ్ళీ లోకి రావడం, మళ్ళీ మనం బాగా తిరిగిన ప్లేస్ లోనే ఇలా లోగా తిరగడం అనేది కొంచెం టఫ్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. ఆ టైం ఫ్రేమ్ లోనే ఏమైందంటే, మేము ఆ చుట్టాల ఇంటి దగ్గర నుంచి ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం మనీ, 100 రూపీస్ 50 రూపీస్ అట్లా సంపాదిస్తున్నారు రోజుకి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండలేమన్నమాట. చుట్టాల ఇంట్లో మనల్ని ఎక్కువసేపు వాళ్ళు కూడా ఉంచుకోవడం అనేది జరగదు. కొన్ని నెలల తర్వాత మేము దగ్గరలోనే ఒక ఇంట్లో అద్దెకి తీసుకున్నాం అనమాట. ఆ ఇంట్లో ఏంటంటే అది ఒక రేక్ షెడ్, దాదాపుగా ఒక చిన్న రూమ్ లాంటిది మాత్రమే, రూమ్ కిచెన్ అన్ని కలిపి ఉంటాయి. సో ఆ ఇంట్లోనే సేమ్ పక్కన పోర్షన్ లోనే ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ కి కన్వర్ట్ అయిన వాళ్ళు అనమాట. కొన్ని ఇయర్స్ ముందే వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి కూడా పెద్ద మనీ ఏం లేదు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అంతవరకు బాగానే ఉంది. 3 పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకి పీస్ ఉందన్నమాట. మేము ఈ హై అంతా చూసి లో అంతా చూసి ఈ పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే లేదో, సో ఈ బాధపడడం అదంతా చూసి వాళ్ళు ఒకసారి మీరు చర్చ్కి రండి మీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారనమాట. సో ఒకటి ఆలోచించండి, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ అంటే డబ్బులు లేవు కాబట్టి దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పి మనం అక్కడికి వెళ్ళాము అని చాలా మంది, మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తారు అనమాట. మీరు దానికి వెళ్తున్నారేమో, వాళ్ళు ఏమైనా మీకు మనీ ఇస్తున్నారా, అట్లా క్వశ్చన్ చేసేవారు అనమాట. సో అక్కడ మా పేరెంట్స్ వెళ్ళింది నాకు గుర్తున్నంత వరకు, ప్లస్ మనకి అర్థమవుతుంది మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆ వాళ్ళ చుట్టాలది ఒక చర్చ్ ఉన్నది, ఆ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళది ఒక చర్చ్ ఉన్నది, అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా బాధపడి ఫస్ట్ మదర్ వెళ్ళారు, మదర్ వెళ్ళిన తర్వాత ఇంట్లో మదర్ కి ఫాదర్ కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చాయి అనమాట దీనివల్లే. అంటే మీకు స్టార్టింగ్ లో ఎప్పుడైనా సరే మనం ఒక మార్గం చేంజ్ అవ్వాలంటే చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో మా ఫాదర్ కూడా చేంజ్ అవ్వడం, ఇదంతా దేవుడి ప్రణాళిక అనమాట. సో దాని తర్వాత మేము కూడా వెళ్ళడం, ఇంకా వరుసగా అప్పుడు మేము కొంచెం చిన్నపిల్లలు కాబట్టి అక్కడ వెళ్ళడం అదంతా జరిగింది అనమాట. సో దాని తర్వాత కొన్ని ఇయర్స్ గడిచినాయి. అట్లనే ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడే మాకైతే కొంచెం మనశ్శాంతిగా ఉండేది అనమాట, చాలా ప్రశాంతంగా ఉండేది. మనీ ఇంతకు ముందు ఉన్నంత మనీ మేము చూడలేదు, మనీ కాదు కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేది ఎవరు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అది మన ఏసైతోనే సాధ్యం అనమాట. సో అది అక్కడ వరకు ఒక సిచ్యువేషన్ ఉంది, మేము అదంతా కంటిన్యూస్ గా వెళ్తున్నాము. ఈ లోపు మేము ప్యారల్ గా చదువుకుంటున్నాము. సో చదువుకుంటున్నాం, ప్రతి చోట ఎక్కడో చోట మాకు హోప్ అనేది దొరుకుతుంది అనమాట. నేనైతే పర్సనల్ గా నా గురించి చెప్తాను. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను శ్రీ చైతన్య కాలేజ్ లో జోనల్ లెవెల్లో 3 వచ్చాను. వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్లు అవి ఉంటాయి, ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్లు అవి ఉంటాయి అనమాట. ఐఐటి క్లాస్ లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్, అందులో నేను జోనల్ లెవెల్ 3 వచ్చాను. 3 వచ్చిన తర్వాత వాళ్ళు సీట్ రిజర్వ్ చేసుకోవాలని చెప్పారు. సీట్ రిజర్వ్ చేసుకొని 5000 కట్టాలని చెప్పారు. అప్పుడు మన దగ్గర అంత మనీ లేదండి, 5000 అంటే అసలు చాలా ఇంపాసిబుల్ కేసు అనమాట. సో అందుకని సీట్ రిజర్వ్ చేసుకోకుండా వచ్చేసాము. తర్వాత అంటే 10th క్లాస్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుదామని చూస్తే సీట్స్ అన్ని అయిపోయి ఇంకా ఫుల్ మనీ కట్టాలి అని చెప్పి అడిగారు అనమాట. సో అంత మనీ కట్టే స్కోప్ అయితే మా దగ్గర లేదనమాట. సో దానికి రిటర్న్ మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మాకు దారిలో ఒక ఫ్రెండ్, ఒక ఆయన పరిచయం అయ్యారు అనమాట. ఆయన ఎవరు అంటే మా అసలు ఎవరో కూడా తెలియదు, బేసిక్ గా ట్రైన్ లో పరిచయం ఒక ఆయన. సో మా సిచ్యువేషన్ ఇది అని చెప్తే ఆయన మనీ ఇవ్వడానికి, మేము పడి బాధను చూసి మనీ ఇవ్వడానికి అయితే, మీరు జాయిన్ అవ్వండి మీరు మనీ ఇవ్వడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన స్పాన్సర్ చేయడానికి అయితే వచ్చారనమాట. స్పాన్సర్షిప్ అంటే అప్పు ఇవ్వడానికి. చుట్టాలు ఎవరు అప్పు ఇవ్వలే, చుట్టాలు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. సో మేము బాగా చదువుతాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లస్ మేము పడే స్ట్రగుల్ ని చూసి వాళ్ళు ముందుకు వచ్చారు. అది కూడా ఇంకొక ప్రణాళిక అనమాట. సో మనం వెళ్ళి ప్రతి చోట ఏదో ఒక చెట్టు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ అయితే దేవుడు నాటి ఉంచుతాడు అనమాట. సో మనం అక్కడికి రావడం, ఆ ట్రైన్ లో ఆయన కలవడం అనేదంతా ఒక ప్రణాళికలో పార్ట్ అనమాట అక్కడి వరకు. సో దాని తర్వాత ఏమైందంటే మేము అలా చదువుకోవడం అదంతా జరిగింది. దాని తర్వాత నేను AEEE, IIT ఇవన్నీ ఎగ్జామ్స్ రాశాను. ఏఐట్రిపుల్లో మా అన్నయ్య ఆల్రెడీ నాకన్నా ముందే NIT వరంగల్లో జాయిన్ అయ్యాడు అనమాట. సో దాని తర్వాత నేను కూడా సేమ్ AEEE క్లియర్ చేసి NIT వరంగల్లో జాయిన్ అయ్యాను. ఇద్దరం ఈసీఈ బ్రాంచ్ అనమాట. చాలా మందికి ఇది అంటే కొంచెం షాకింగ్ అని అనిపిస్తా ఉంటది, ఇద్దరు బ్రదర్స్ ఒకే కాలేజ్ లో ఒకే బ్రాంచ్ లో చదవడం అనేది కొంచెం ఇంపాసిబుల్ కేస్ అనమాట. మేము ఇద్దరం అట్లనే జాయిన్ అయ్యాము, తను సీనియర్ నేను జూనియర్ అనమాట. సో 4 years గడిచాయి. మమ్మల్ని ఈ బయట ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఇదంతా యూత్ మీటింగ్ కాబట్టి యూత్ మీకు అందరికీ తెలిసే ఉంటది ఖచ్చితంగా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి కాలేజ్ లో, ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాయని చెప్పి. సో ఎక్కడ మేము బయటకు వెళ్ళిపోవడానికి మా మీద అంత ఇన్ఫ్లుయెన్స్ పడలేదన్నమాట. ఎందుకు అంటే మా చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉందని అయితే నేను ఎప్పుడు ట్రస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు బిలీవ్ చేస్తాను అనమాట. ప్రొటెక్షన్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సో ఎంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి, డ్రింక్స్ స్మోక్స్ ఇట్లా చాలా చాలా ఉంటాయి కాలేజ్ లో. సో వాటి జోలికి కూడా వెళ్ళకుండా మన మార్గం ఏదైతే ఉందో మార్గంలో మనం స్లోగా వెళ్ళాలి.
మనం వెళ్ళే దారిని చూసి కూడా జనాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి భయపడుతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే వీళ్ళని మనం టచ్ చేయకూడదు, వీళ్ళు మంచి వాళ్ళు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కూడా రిలేషన్ వచ్చేదన్నమాట. ఎందుకంటే మనం చెప్పడం కాదు, నేను ఇందులో ఉన్నాను, నేను ఈ స్మోక్ కానీ డ్రింక్ కానీ చేయను, నేను ఏ బ్యాడ్ హ్యాబిట్స్ చేయను అని చెప్పడం కాదు, కానీ మనల్ని చూసే వాళ్ళు రియలైజ్ అయ్యేవారు అనమాట. ఓకే, వీళ్ళని మనం టచ్ చేయకూడదు, వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి మన మంచితనం వాళ్ళు చూసేవాళ్ళనమాట. ఎప్పుడైనా సరే మనం ఆయన్ని పోలి నడుచుకోవడం అనేది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను అప్పుడు ఇవన్నీ చేశాను, ఆయన పోలి నడుచుకుందాం అని చేశానని నేను చెప్పట్లేదు, కానీ అప్పుడు ఉన్న ప్రేరేపణ అనమాట. అప్పుడు ఇలా ఉండాలి అని ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మనం వెళ్ళే చర్చ్ లో చెప్పే మాటలు కానీ అవన్నీ ఫాలో అవడం వల్ల ఇదంతా జరిగింది అనమాట. సో అలా ముందుకెళ్ళాము. ఇద్దరం మంచి ఎంఎన్సీస్ లో ప్లేస్ అయ్యాము అనమాట. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యాము. సో సాలరీస్ లక్షల్లోనే స్టార్ట్ అయినాయి. అంటే నెలకు కూడా ఇప్పుడు లక్షల పైన వస్తుంది అనమాట. ఇద్దరికి బాగానే వస్తుంది. మేము ప్రాపర్ సెటిల్డ్ ఉన్నాము. తర్వాత మా బ్రదర్ కి మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు పుట్టారు, 2 పాపలు అనమాట. సో ఇది ఒక స్టేజ్, ఒక ఫైనాన్షియల్ పాత్ లో మీకు నేను నా టెస్ట్ మనీ అయితే చెప్పాను అనమాట. సో ఫైనాన్షియల్ పాత్ ఏంటంటే మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఫస్ట్ హై లెవెల్లో ఉన్నాము, తర్వాత బాగా లోకి పడిపోయాం, తర్వాత ఒక మిడిల్ క్లాస్ అలా స్టెబిలిటీ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు హై లెవెల్ అయితే చూడడానికి అయితే స్కోప్ ఉందన్నమాట. ఇదంతా ఒక దారి. ఇది ఖచ్చితంగా ఈ ఒక్క దారిలోనే దేవుడిని నమ్మాలా, ఈ ఒక్క దారిలోనే దేవుడు అంటే ఇదేనా అని అనుకోవడం కాదు. కానీ సో దీని తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట. నేను మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను, జరిగిన నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్స్ అని చెప్తాను. సో మాకు ఒక పాప పుట్టింది. ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఈ పాపకి పేరు మేము 15 సంవత్సరాల క్రితమే పెట్టుకున్నాం అనమాట. అంటే మా నాన్నగారికి మా ఫాదర్ కి ఈ దర్శనం వరం అయితే ఉందన్నమాట. సో ఒకప్పుడు మేము ఎప్పుడైతే అద్దెంట్లో ఉండేవాళ్ళమో ఆ పక్కింట్లో ఒక పాప ఉండేది అనమాట. పాపను ఎత్తుకోవడం, మేమే పెంచడం అట్లా జరిగింది అనమాట. చాలా చిన్నప్పుడు 6 months ఉన్నప్పుడు. సో వాళ్ళు ఏంటంటే మాకు ఎక్కువ అటాచ్ అయిపోతుందని వాళ్ళు దూరం పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఒక్కరోజు కల్లో వేసేలాగా వచ్చి ఫాదర్ కి, మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీకు నేను ఒక పాపని ఇస్తాను, ఆ పాప పేరు కృతజ్ఞ, ఈమె మీ మనవరాలు అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. సో మాకు 15 సంవత్సరాల తర్వాత ఇంట్లో ఫస్ట్ పుట్టిన పాపకి మేము కృతజ్ఞ అని పేరు పెడదాం అని అయితే అనుకున్నాము. సో పాప అయితే పుట్టింది కోవిడ్ టైం ఫ్రేమ్ తర్వాత అనమాట. అంటే 2020లో పుట్టింది. ఫస్ట్ కోవిడ్ హిట్ అయిన తర్వాత పాప పుట్టింది అనమాట. మేము అదే పేరు పెట్టుకున్నాం, కృతజ్ఞ అని చెప్పి. సో ఇదంతా ఒక ప్రణాళిక అనమాట. అప్పుడు వచ్చింది, తర్వాత నెరవేరింది. దాని తర్వాత ఇంకొక పాప పుట్టింది, ఆజ్ఞ అని చెప్పి. సో ఈ ఫస్ట్ పాప పుట్టిన 1 year తర్వాత ఆమెకి మేము మళ్ళీ భీమవరం వెళ్ళాం అనమాట. అంటే మా చుట్టాలంతా అక్కడే ఉంటారు కాబట్టి మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము. మా ప్రాపర్టీస్ కూడా అక్కడే కొనుక్కుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ ఉంటాము. సో మేము మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, సో 1 year కి పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు సీజర్స్ వచ్చాయి అనమాట. సీజర్స్ అంటే అప్పటికి మాకు తెలియదు. నేనైతే మెడికల్ గా చాలా టర్మ్స్ అని నేర్చుకుని ఉంటాను, కానీ ఈ ఒక్కటే నాకు తెలియలేదు అనమాట. హై ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మన బాడీకి బ్రెయిన్ కి డిస్కనెక్ట్ వచ్చి ఆ హెవీ ఫీవర్ వల్ల సో సీజర్స్ అనమాట, ఫిట్స్ లాంటిది వస్తుంది అనమాట. చిన్నపిల్లల్లో చాలా మందికి వస్తుంది. సో మేము అప్పటికప్పుడు తీసుకెళ్ళాం, కానీ అప్పటికప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చూసిన తర్వాత జనరల్ గా ఏంటంటే ఫిట్స్ 5 minutes ఉందా 10 minutes ఉందా అనే దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము, హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఫిట్స్ తగ్గలేదు అనమాట. అంటే దాదాపుగా ఒక 20 minutes పైన వచ్చాయి అనమాట. సో ఫస్ట్ చూసిన వెంటనే డాక్టర్ ఏమన్నారంటే, మీరు తీసుకెళ్ళిపోవచ్చు, ఇంకా మా చేతుల్లో హోప్ లేదు అన్నారనమాట. సింపుల్ స్టేట్మెంట్ అని చెప్పింది హోప్ అనమాట. కానీ ఎప్పటి నుంచో అంటే మా లైఫ్ హిస్టరీలో నేను చాలా చిన్నవి నేను చెప్పలేదు, వదిలేసాను కూడా. సో అన్నిట్లోనే మాకు ఏంటంటే ఒక హోప్ ఉంటది అనమాట. ఖచ్చితంగా మాకు ఏసే మాకు హెల్ప్ చేస్తారు అనే నిరీక్షణ ఉంటది ఖచ్చితంగా. సో ఇది కూడా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, కానీ మేము చాలా బలంగా నమ్మామన్నమాట. అక్కడి నుంచి మేము తీసుకొని వెళ్ళిపోలేదు, మేము వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించలేదు. కానీ సో మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి మేము నిరీక్షణ ఆ హోప్ తో అయితే ఉన్నాం అనమాట ఖచ్చితంగా. సో దాని తర్వాత 2-3 days పట్టింది. తర్వాత పాపకి అంటే కంప్లీట్ స్వస్థత అయితే వచ్చింది అనమాట. చాలా సేఫ్ గా మేమైతే ఉన్నాము. సో ఎందుకంటే మేము 15 years ఈ పేరుని మేము తలుచుకుంటూనే ఉన్నాం, కృతజ్ఞ అని చెప్పి. దేవుడు ఇచ్చిన పాపని దేవుడు మళ్ళీ వదిలేయలేడు అనమాట. మీరు ఈ పాప విషయంలో మీరు బాధపడటం దేవుడికి ఇష్టం ఉండదు. ఆ హోప్ తోనే మేము ఉన్నాము. ఖచ్చితంగా మేము ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము. అప్పుడు మా అన్నయ్య మేము అంతా ఉపవాసం నుండి కంప్లీట్ గా ప్రేయర్ చేసుకుంటున్నాం. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే మేము మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం అదంతా జరిగిందనమాట. సో ఈ ఫైనాన్షియల్ పాత్ ఒకటేనా అంటే ఫైనాన్షియల్ పాత్ ఒకటే కాదు. ఫైనాన్షియల్ పాత్ లో ఒక హోప్
మనకి ఎప్పుడూ ఉంటది. యేసయ్య మనకి ఎక్కడో చోట మనకి ఫిక్స్ చేస్తారు. మన ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేస్తారు. ఇంకొక పాత్ నేను మీకు చెప్పాను. ఇదెప్పుడు పెళ్లయింది. మేము ఆల్రెడీ సెటిల్డ్ ఉన్నాము. మనీ ఉంది. కాపోతే ఇక్కడ సడెన్‌గా ఏమొచ్చింది, మన చేతుల్లో కంట్రోల్ లేని సిట్యుయేషన్ వచ్చిందనమాట. అంటే ఈ పాపకి సీజర్స్ ఏదైతే వచ్చినాయో మన చేతుల్లో అసలు కంట్రోలే లేదనమాట. మనం ఏం చేయలేం. మన దగ్గర కోట్లున్నా లేపోతే వేల కోట్లున్నా, లక్షల కోట్లున్నా ఏం చేయలేం. మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానీ ఇట్లా హార్ట్ స్ట్రోక్స్ కానీ ఇట్లా వచ్చి చనిపోతున్నారనమాట. సెకండ్స్‌లో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా సరే వాళ్ళేం చేయలేరనమాట. సో, ఈ హోప్ అనేది ఈ ఈ నిరీక్షణ అనేది మాకెలా ఉందంటే, మేము ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ నిరీక్షణ ఉంది. సో, ఇది ఇది ఒక పాత్ అనమాట. ఇంకా ఇలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే లైఫ్‌లో చాలా జరిగాయన్నమాట. మేము ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మాకేంటంటే అప్పుడు మనీ లేదు, మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో, మనీ లేనప్పుడు ఏమైందంటే మేము జాయిన్ అవ్వడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలని ట్రై చేసామన్నమాట. సో, ఒకళ్ళ హెల్ప్ ఉంది. ప్లస్ ఇక్కడైతే లోన్ తీసుకోవడానికి ట్రై చేసాము. ఆ లోన్ తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు కూడా చాలా మంది ఎవరు సపోర్ట్ చేయడానికి రాలేదన్నమాట. సో, మనీ ఇవ్వడానికి గాని లేకపోతే సపోర్ట్ చేయడానికి, ఒక సైన్ పెట్టడానికి కూడా బ్యాంక్ లోన్‌కి ఎవరు రాలేదన్నమాట. సో, ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరిగిందంటే ఒక పర్సన్ ఉన్నారు, మా చర్చ్‌కెళ్ళే పర్సనే. ఆయన చూసి, ఆయన బాధను చూసి ఖచ్చితంగా ఆయనైతే సైన్ పెట్టారన్నమాట. సో, అలా ప్రతి ఇన్సిడెంట్ లోని, ప్రతి మైల్ స్టోన్ లోని, లైఫ్ లో జరిగిన ప్రతి ప్లేస్ లోని ఏదో ఒక హోప్ వస్తూనే ఉందన్నమాట. సో, అట్లా ముందుకెళ్తూ ఉన్నాము. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి. సో, నేను నా లైఫ్ హిస్టరీలో జరిగిన మేజర్ ఈవెంట్స్ అయితే నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ప్రతి చోట నాకు ఒకటే, ఎప్పుడు నేను పట్టుకునే స్టేట్మెంట్ ఒకటే అనమాట. అది నేను మీకు ఒకసారి చెప్తాను, అదొకసారి వినండి. ఎందుకంటే నేను క్లియర్ గా అది తప్పు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇది ఇర్మియా 29:11 లో ఉంటది. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యూ, అంటే మీకోసం ఏ ప్రణాళిక అయితే ఉందో అది నాకు తెలుసు. డిక్లేర్స్ ద లార్డ్. డిక్లేర్స్ ద లార్డ్ అంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. నార్మల్ గా చెప్పడం కాదు, డిక్లేర్ చేయడం అంటే ఇది గ్యారంటీగా జరిగేది అని చెప్పి చెప్తున్నారు అనమాట. డిక్లేర్ ఈ ప్రాపర్ ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నా అంటే, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చు, కానీ ఇంగ్లీష్ లో ఉండేది ప్రాపర్ ట్రాన్స్లేషన్. అక్కడ ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో ఆ వర్డ్స్ కరెక్ట్ గా ఉంటాయి అనమాట. డిక్లేర్స్ లార్డ్ అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పి దృఢంగా చెప్తుంది అనమాట. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అంటే నిన్ను అభివృద్ధి చేయడానికి కానీ, వృద్ధి చేయడానికి కానీ, అండ్ నాట్ టు హార్మ్ యూ, నీకు ఎప్పుడు కూడా ఈ హార్మ్ అనేది, చెడు అనేది జరగదు అనమాట. టు గివ్ యూ, ఇది మెయిన్ మీరు పట్టుకోవాల్సింది, టు గివ్ యూ ఏ ఫ్యూచర్ అండ్ ఏ హోప్. సో, మీకు ఒక ఫ్యూచర్, ఒక హోప్ ఇవ్వడానికి అయితే నేను డిక్లేర్డ్ అనమాట. డిక్లేర్ చేయడం అంటే దృఢంగా చెప్తున్నాను అని చెప్పి ఈ ఇర్మియా 29:11 లో అయితే ఉందన్నమాట. సో, ఇంకా ఇది ఓవరాల్ గా మా ఫ్యామిలీ సైడ్ నుంచి మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇదంతా అన్నమాట. మేము లోలో ఉన్నప్పుడు ఇంకా చాలా చాలా చూసాం అవమానాలు గాని. ఇప్పుడు చుట్టాలందరిలోని మేము ఘనంగా ఉన్నామన్నమాట. మొత్తం హోల్ ఫ్యామిలీలో మొత్తం చుట్టాలు, వాళ్ళ చుట్టాలు మేము ఉండే ప్లేస్ లో, వాళ్ళ ప్లేస్ లో మేము ఘనంగా ఉన్నామన్నమాట. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక హోప్ ఉంది మాకు లైఫ్ లో. ఆ హోప్ ఏంటంటే యేసయ్య అన్నమాట. ఆయన మాకు ఇచ్చిన హోప్ ద్వారానే మేము ముందుకెళ్తున్నాము. సో, మీకు ఇది క్లియర్ గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా అడగాల్సి వచ్చినా, లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటున్నా షేర్ చేయొచ్చు. బ్రదర్, మళ్ళీ మీకు ఇస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని అయితే నేను కోరుకుంటున్నాను.